ఆడవారు, స్త్రీలు ముత్తైదువులు గుండు చేయించుకోవచ్చా లేదా అన్నది చాలామందికి ఒక సందిగ్ధం. ఇప్పుడు ఇంకా రీసెంట్‌గా జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఇది ఇప్పుడు ఇంకా ఫేమస్ అయింది. న్యాయంగా అయితే వెంకటేశ్వర స్వామి వారి యొక్క తలకి అంటే శిరస్సుకి గుణపం తగులుతుంది. వెంకటేశ్వర మహత్యం అనే పుస్తకంలో పురాణంలో చెప్పినటువంటి విషయం కాబట్టి వకులాదేవి గారి దగ్గర ఉన్నప్పుడు ఈ శిరస్సుకి తగిలినప్పుడు కొంచెం జుట్టు ఊడుతుంది వెంకటేశ్వర స్వామిది. దానికి కలియుగంలో వచ్చే భక్తులందరూ కూడా నీకు తలనీలాలు సమర్పిస్తారు అని చెప్పి శాస్త్ర ప్రమాణం. వచ్చే భక్తులందరూ అన్నారు కాబట్టి భక్తులంటే మగవారే కాదు కాబట్టి ఆడవారు కూడా భక్తులే కదండి, భక్తులే. వారు ఇవ్వచ్చు అంటే ఇవ్వచ్చు, కానీ దానికి కొన్ని ఆచారాలు, కొన్ని ప్రతి కుటుంబానికి కూడా ఒక రకమైనటువంటి పద్ధతి ఉంటుంది. వాళ్ళ కుటుంబ పరంపరను అనుసరించి, అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క దైవ కార్యక్రమాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, కార్తీక మాసం వస్తే చాలామంది కార్తీక దామోదరుని పూజిస్తారు. కార్తీక సోమవారం వచ్చేసరికి కార్తీక దామోదర వ్రతం చేసుకుంటారు. అలా అని ప్రతి వాళ్ళు చేసుకుంటారా? చేసుకోరు. 50 మంది చేసుకుంటే 50 మంది చేసుకోరు. ఎందుకు చేసుకోరంటే మాకు ఆనవాయితీ లేదంటారు. అంతే కదా. కార్తీక మాసం వచ్చింది కదా అని ఖచ్చితంగా కార్తీక దామోదరుడు వ్రతం చేసుకోవాలని లేదుగా. ఆనవాయితీ ఉన్నవాళ్ళు, వారి చేతికి రక్ష వాళ్ళ ముందు తరాల నుంచి వస్తూ ఆ డబ్బాలో దాచిపెట్టిన వాళ్ళే చేసుకుంటారు దాన్ని కొనసాగించడానికి. అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం వస్తుంది, త్రయోదశి నాడు చేస్తారు. అది అందరూ చేసుకుంటారంటే అలా కాదు. ఎవరికైతే ఆ వంశ పరంపర, వాళ్ళ వంశానికి ఆ పరంపర ఉంటుందో వారు మాత్రమే చేసుకోవాలి. అదేవిధంగా ఏ వంశానికైతే వంశ పరంపరలో సుమంగళి అయ్యుండి కూడా గుండు చేయించుకునే ఆనవాయితీ వాళ్ళ వంశ పరంపరలో, అంటే వాళ్ళకి ముందు 4-5 తరాల అత్తగారులు వాళ్ళు కనుక చేయించుకుని ఉంటే ఈ కోడలు చేయించుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళ వంశ పరంపర అది, మనం కాదనే అర్హత మనకు లేదు. కానీ అలా అని చెప్పి అందరూ చేయించుకోకూడదు, అది ఓవర్ యాక్షన్ అవుతుంది. కాబట్టి దైవం మీద ఎప్పుడు కూడా నీకు భక్తి, చిత్తశుద్ధి ప్రధానంగా ఉండాలి. నీ దగ్గర ఎన్ని కోట్లున్నా అది దైవం ఎప్పుడు చూడదు. నీ దగ్గర ఉండాల్సింది ఏంటి? భక్తి. రెండోది చిత్తశుద్ధి. మొన్న ఎవరో నాకు ఒక వీడియో పంపించారు. తునిలో పాపం అమ్మవారి మెడలో ఎవడో దొంగవాడు లాక్కు వెళ్ళిపోయాడట. మరి ఏంటి స్వామి, మరి మీ దేవత ఇలా చూస్తూ ఉంది, ఏం చేయలేదని. అప్పుడు నేను చెప్పాను, బంగారానికి దేవత కళ్ళు తెరుస్తుంది ఏంట్రా వెధవా, భక్తికి తెరుస్తుంది. అంటే బంగారానికి తెలిస్తే ఇంక నీ తల్లికి ఆ తల్లికి తేడా ఉంది? ఉండదు కదా. అంటే భక్తి, నువ్వు నిజంగా భక్తిగా ఉంటే అమ్మవారు కళ్ళు తెరిచేది. బంగారం తీసుకెళ్ళినప్పుడు ఎందుకు తెలుస్తుంది? మొత్తం విశ్వం అంతా ఆవిడదే కదా. తుచ్చమైన బంగారం కోసం అమ్మవారు ఎందుకు కళ్ళు తెరుస్తుంది? కాబట్టి వాడి కర్మ ప్రారంభం వాడు ఎలాగో అనిపిస్తాడు, ఏదో రోజు వాడు శిక్ష పడుతుంది, అది వేరే విషయం. మన బాధ్యతగా ఇప్పుడు గుండు చేయించుకోవాలా వద్దా అనే అంశం మాత్రం. కాబట్టి చేయించుకోవాలా అంటే చేయించుకోవచ్చు, అలా అని అందరూ చేయించుకోవాలని రూల్ లేదు. చేయించుకోకుండా ఉంటే ఉత్తమ అంటే ఉత్తమమే. ఎందుకంటే ఆడవారు, అందులోనూ సుమంగళీలకి ఖచ్చితంగా పసుపు కుంకుమ అలంకరించుకొని, కాళ్ళకి పసుపు రాసుకుని, నిండైన కుంకుమ ధరించి, ఇక్కడ సింధూరాన్ని ధరించి, పాపిడి స్థానంలో చక్కగా పూలను అలంకరించుకొని ముత్తైదువుగా ఉండాలంటే జుట్టు ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. కాబట్టి గుండు చేయించుకోవాలా వద్దా అనేది వారి విఘ్నతను బట్టి ఆధారపడి ఉంటుంది.